అనుబంధం పార్ట్ 33 రచన మీనా కుమారి గారు. తెలియనప్పుడు అమ్మ అని అనన్య పిలిచినప్పుడు గుండెల్లో ఏదో కదిలేది ఆమెనికి. నా కూతురు అనన్యలా ఉంటే బాగుండేది అని అనుకొని అనుక్షణం ఉండేది కాదు. అనన్య నా తల్లి, నా కడుపున పుట్టి దిక్కులేని దానిలా అనాథాశ్రమంలో ఉయ్యాలలో పడుకున్నావా? మీ నాన్న ప్రేమే నిన్ను సరైన చోటుకి చేర్చింది తల్లి. నా బిడ్డను ఇంతలా తీర్చిదిద్దిన ఆ బంగారు తల్లిని నిన్ను చూడలేదు అనన్య అంటూ మనసు వేదనతో నిండిపోయింది. లోపలి బాధను బయటకు చెప్పలేక లోలోన బాధపడిపోతూ ఉంది ఆమెని. అమ్మ, ఎందుకు బాధపడుతున్నావు? అమ్మ, అక్కను మనతో తెచ్చుకుందాం అంటూ సంతోషంగా చెప్పింది ఆకాంక్ష. ఆకాంక్ష చెప్పిన మాటకు అందరూ ఆనందించారు. శేఖర్ గారికి కూడా మనసులో ఉన్న ఒక అనుమానం కూడా తొలగిపోయి ఆకాంక్ష మనసు చూసి పొంగిపోయారు. ఆకాంక్ష తన బిడ్డతో ఏర్పరచుకున్న పేగు బంధంతో తల్లి ప్రేమ ఏంటో తెలిసి తల్లిని, అనన్యని, ఆనంద్ గారిని అందరినీ మనస్ఫూర్తిగా అంగీకరించగలిగింది. మాతృస్వరూపం నిజంగా దేవతా స్వరూపం అని చెప్పాలి. భూమాతకు ఉండాల్సిన ఓర్పు అన్నీ అప్పుడే మొదలవుతాయి స్త్రీలో. అది అని ఒక అనిర్వచనీయమైన బంధం. అనుబంధాల అల్లకి ఇక అందరూ తమ పెద్ద వెహికల్లో ఊటీ బయలుదేరారు. శ్రీహర్ష అంతకుముందే అనన్యకు ఫోన్ చేశాడు. అర్జెంటుగా అమెరికా వెళ్లాల్సిన పని వచ్చింది అనన్య. ఒక 6 నెలల కోర్సు ఉంది, అది ముగించుకొని వస్తాను అని చెప్పాడు కొంటెగా. ఆ మాటలు విన్న అనన్య కళ్ళల్లో వెంటనే నీళ్లు. ఎందుకలా పెట్టకుండా అంత అర్జెంటుగా వెళ్తున్నారు అంటూ బాధపడింది అనన్య. ఎప్పుడు ఏం వస్తుందో తెలియదు కదా, తప్పదుగా మరి, వెళ్ళాల్సినప్పుడు వెళ్ళాలి కదా అన్నాడు నవ్వుతూ శ్రీహర్ష. ఏంటి, దిగులుగా ఉందా అన్నాడు మళ్ళీ శ్రీహర్ష. లేదు, చాలా ఆనందంగా ఉంది అంటూ కోపంగా ఫోన్ పెట్టేసింది అనన్య. ఏంటమ్మా అలా డల్గా ఉన్నావు అన్నారు ఆనంద్ గారు. నిజమే, అమ్మ అని తెలిసిన తర్వాత అమ్మని చూడాలి అన్న ఆతృత నీలో బాగా ఉంది, నేను గమనించాను. కానీ అక్కడ సమస్యలు పరిష్కారమయ్యాక శ్రీహర్ష తప్పకుండా అందరినీ కలుపుతాడు తల్లి అన్నారు ఆనంద్ గారు సంతోషంగా. శ్రీహర్ష అమెరికా వెళ్తున్నారు డాడీ, ఇంచుమించు 6 నెలల వరకు రారట అని చెప్పింది అనన్య బాధగా. వీడియో చూసే ముందు తప్పకుండా వీడియోకి లైక్ చేయండి ప్లీజ్. ఎప్పుడెప్పుడు మనం అమ్మ దగ్గరకు వెళ్ళిపోదామా అని ఉంది డాడీ నాకు అన్నది అనన్య కళ్ళ నీళ్లు పెట్టుకొని. ఇన్నాళ్ళాగాం ఆకాంక్ష, పెళ్ళి జరగాలి కదా తల్లి, మళ్ళీ అక్కడ ఏమైనా చిక్కులు వస్తాయి కదా, అనవసరంగా బిడ్డ పెళ్ళి ఆగిపోతుంది కదా, అందుకే ఆలోచిస్తున్నాను అనన్య అన్నారు ఆనంద్ గారు. కానీ ఆనంద్ గారు మనసులో దశరథ్ గారే తన కూతుర్ని తీసుకువచ్చి తనకు అప్పగించాలి అన్న ఆలోచన ఉంది. కానీ అనన్య బాధ చూస్తుంటే అనన్యనైనా అక్కడికి పంపిస్తే బాగుండు అనిపిస్తుంది. అయినా శ్రీహర్ష అమెరికా వెళ్ళడం ఎందుకు? అసలు అన్ని కోర్సులు పూర్తి చేసుకునే కదా వచ్చాడు. తనకు నచ్చిన గ్రేట్ సిటీస్లో జాబ్ చేసుకోవచ్చు, ఎందుకు వెళ్తున్నాడు అని ఆశ్చర్యపోయారు ఆనంద్ గారు. నాకు చెప్పనైనా లేదు, ఏదన్నా అర్జెంట్ అవసరం వచ్చి ఉంటుంది అనుకున్నారు ఆనంద్ గారు. అమ్మ, నీకు హ్యాపీ న్యూస్, మా అమ్మ వస్తుంది అని చెప్పారు ఆనంద్ గారు. నిజమా డాడీ అంటూ ఆనందపడిపోయింది అనన్య. మీ నానమ్మ సస్పెన్స్గా చెప్పకుండా ఫ్లైట్ దిగే ముందు చెప్పారురా, నేను చూడాలని ఆతృతతో వస్తుంది, నేను ఎంత పిలిచినా రాలేదు అంటూ ఆనందపడిపోయారు ఆనంద్ గారు. నాన్న, కన్న తల్లిని చూడాలంటే ఏ వయసులో అయినా సంతోషమే కాదు అన్నది తండ్రి ఆనందాన్ని చూస్తూ ఆనందపడిపోతూ. నిజంరా అంటూ కూతురు మనసులో ఆమెని దగ్గరకు చేరాలి అన్న ఆలోచనను కనిపెట్టి బాధపడ్డారు ఆనంద్ గారు. నిజమే, తన తల్లిని బాగా మిస్ అయిపోతుంది అనన్య. తల్లి అని తెలిసిన దగ్గర నుండి ఆమెని ఫోటోలు తెగ చూసుకుంటూ మురిసిపోతోంది. నాన్న, అమ్మకి ఇంత అందం ఎవరిచ్చారు అంటూ నవ్వుతూ ఆనందపడిపోతుంది. అది మాత్రం మీ అమ్మను నా దగ్గర నుండి తీసుకువెళ్ళిపోయిన మీ తాతగారిని అడగాలమ్మా అంటూ నవ్వేశారు ఆనంద్ గారు. నాన్న, మీరు ఇంత ఆనందంగా ఉంచుతారు అందరినీ, అందుకే మీ అమ్మ మీకు ఆనంద్ అని పేరు పెట్టి ఉంటుంది అంటూ నవ్వింది అనన్య. ఎంత గొప్ప అందగత్తో మీ అమ్మ, అంతే మంచి మనసు కలిగిన అమ్మాయి అంటూ ఆనందంగా చెప్పారు ఆనంద్ గారు. అమ్మ పేరు చెబుతున్నప్పుడు నాన్నగారి కళ్ళలో ఆ మెరుపులు చూసి చాలా సంతోషపడిపోయింది అనన్య. భార్యాభర్తల అనుబంధం
ఎంత గొప్పదో. వారి అన్యోన్యతను, అనుబంధాన్ని చూసి పిల్లలు చాలా నేర్చుకుంటారు మంచి విషయాలు. అది ప్రతి తల్లిదండ్రులు గ్రహించుకోవాలి. అందుకే భార్యాభర్తలు ఎప్పుడూ అన్యోన్యంగా ఉండాలి. నిజమైన ప్రేమతో మసలిన భార్యాభర్తలు, బాధ్యతగా పెంచిన పిల్లలు చక్కటి ప్రవర్తనతో పెరుగుతారు. నాన్న, నిజంగా నీ అంత ప్రేమించేవారు అమ్మాయిలకు దొరికితే భర్తగా వారి జీవితం చాలా ఆనందంగా ఉంటుంది కదూ అన్నది అనన్య నవ్వుతూ. అనన్యకు తండ్రిని చూస్తే ఏ విషయానికైనా ఎంతో గర్వంగా ఉంటుంది. తమ అవుట్ హౌస్ పక్కనే 4, 5 ఇళ్లల్లో ఉంటారు పిల్లలు. వాళ్ళ అమ్మా నాన్న తెయ్యాకు తోటలకు వెళ్ళిపోతారు పనులకు. నాన్న స్నాక్స్ ఐటమ్స్ కానీ ఏదైనా కానీ ఎక్కువగా తనే స్వయంగా వండి వారికి పంచుతూ ఉంటారు. వారు ఆనందంగా తింటుంటే ఆనందపడిపోతూ ఉంటారు. అంతేకాదు, నాన్నకు విపరీతమైన భక్తి. ప్రతిరోజు ఉదయాన్నే చక్కగా పూజ చేసుకుంటారు. ఎంతో హాయిగా ప్రశాంతంగా గడపాలి అని ఆశిస్తూ ఉంటారు. తను చూస్తుండగానే పేపర్లో పడ్డ వార్తలు చదివి 5 పిల్లలకు గుండె ఆపరేషన్కి డబ్బులు పంపించారు. పనిగట్టుకొని మరీ అనాథాశ్రమంలో అందరికీ పళ్ళు పలహారాలు తీసుకువెళ్తూ ఉంటారు. మీకెంత ఓర్పు నాన్న అని అనన్య ఆశ్చర్యపోతే, ఆ ఓర్పు వల్లే నువ్వు నాకు దొరికావేమో తల్లి, లేకుంటే నాకు ఒక బిడ్డ ఉంది అన్న సంతోషం కూడా పోగొట్టుకునేవాడిని కదా అంటూ బాధపడతారు నాన్న. నాన్న, నానమ్మకి ఎప్పుడు ఒడిలో బిడ్డలా ఒదిగిపోయి ఆమె మనసుని ఆనందింపజేస్తారు. భర్తగా అమ్మను గుండెల్లో పెట్టుకొని తన జీవితం ఇప్పటి వరకు ఆమె ప్రేమతోనే ఆనందంగా జీవించేశారు. నాన్నను ఇష్టపడ్డాను అని నానమ్మ మేనకోడలు వచ్చినా కూడా నాన్న నవ్వుతూ తిరస్కరించారట. ఆ విషయం మార్గరెట్ చెప్పింది అనన్యకు. నాన్న, మీరంత గొప్పగా ఎలా ఇంకొకరికి స్థానం ఇవ్వకుండా జీవితాన్ని ఇలా గడపగలిగారు ఆనందంగానే అంటూ ఆశ్చర్యంగా అడిగింది అనన్య. అనన్య, నా వరకు నాకు భార్యాభర్తల బంధం అంటే పార్వతీ పరమేశ్వరులా చెరిసగంగా కలిసిపోయిన ఒకే మనిషితో సమానం. ఏనాడైతే మీ అమ్మను నేను ప్రేమించానో ఆనాడే ఆమె నాలో సగమైపోయింది. ఆ స్థానం మరి ఇంకెవరికి నేను ఎలా ఇవ్వగలను అంటున్న తండ్రి మాటలకు అనన్య పొంగిపోయింది. నాన్న దగ్గర చాలా తెలుసుకోవాలి భార్యాభర్తల బంధం గురించి. నాన్న, మరి అమ్మకు వేరొకరితో పెళ్ళి అయిపోయినప్పుడు కూడా మీకు ఎలా అనిపించింది అని అడిగింది అనన్య. ఆమెని మనసులో నాకు తప్ప వేరొకరికి స్థానం ఇవ్వలేదు. అది నా మనసుకు తెలుస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు నా నుండి దూరమైన ఆమెని మళ్ళీ ఎప్పుడూ నవ్వలేదు అంటే నమ్ముతావా అనన్య? నలుగురి కోసం కేవలమైన నవ్వే నవ్వేది ఎప్పుడు అని నా మనసుకు అనిపిస్తూ అలాంటి చిత్రాలే గీసేవాడిని. శ్రీహర్ష నన్ను కలిసి నా దగ్గర పెయింటింగ్స్ చూసినప్పుడు అత్త ఇప్పుడు ఇలాగే ఉందని మీకు ఎలా తెలుస్తుంది అని అడిగాడు. అంటే అన్నారు ఆనంద్ గారు, అత్త నవ్వుల్లో జీవం ఉండదు. అది నేను ఎప్పుడూ గమనిస్తూ ఉండేవాడిని. కానీ తన జీవితం భర్తను కోల్పోవడం వల్ల అలా ఉందని అనుకునేవాడిని తప్ప ఇలా ప్రేమతో మమేకమైన జంటను విడదీశారని నాకు తెలియదు అని బాధపడ్డాడు శ్రీహర్ష. నిజమైన ప్రేమకు చావుండదనన్య. ఆ నిజమైన ప్రేమలో లోపాలు కోపాలు అన్నీ ప్రేమగానే కలిసిపోతుంటాయి అప్పటికప్పుడు. కానీ మిగిలేది మాత్రం ప్రేమి అని చెబుతున్న తండ్రి వైపు అలానే చూస్తూ ఉండిపోయింది అనన్య. ఇంటి ముందు ట్యాక్సీ ఆగి అందులో నుండి మార్గరెట్ దిగింది. ఊటీకి బయలుదేరక ముందే వినోద్కి ఫోన్ చేసింది ఆకాంక్ష. జరిగిన విషయాలన్నీ చెప్పింది. ఆశ్చర్యపోయాడు వినోద్. అలా జరిగిందా అంటూ బాధపడ్డాడు. అవును, ఇప్పుడు మా అమ్మని నాన్నని కలపాలని వెళ్తున్నాం. వారిద్దరూ కలిసి చేస్తేనే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను. నీకేమైనా అభ్యంతరమా అని అడిగింది కాసేపు ఆగి ఆకాంక్ష. లేరు ఆకాంక్ష, 22 ఏళ్ల జీవితంలో ప్రేమను కోల్పోయిన ఆ జంట ఇప్పుడు కలుసుకొని ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఆనందంగా ఉంటే తప్పేముంది అన్నాడు వినోద్. పైగా వారి కడుపున పుట్టిన పిల్లలు ఇద్దరికీ ఇష్టం ఉన్నప్పుడు ఇక బాధేముంది? నేనెప్పుడు నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్తున్నా కూడా నువ్వు పట్టించుకునే దానివి కాదు అన్నాడు వినోద్. అవును, ఎందుకో నాకు ప్రేమ పట్ల అంత నమ్మకం ఉండేది కాదు వినోద్. నా తల్లి విషయంలో నేను పొరపాటుగా అనుకున్నాను. అందువల్లే ఇలా తయారయ్యాను. ఇవన్నీ జరగటానికి కారణం మా తాతగారు. నీకు ఇష్టమైతే చాలు వినోద్, ఇక నేను ఎవరికీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటూ ఆనందంగా ఫోన్ పెట్టేసింది ఆకాంక్ష. నానమ్మ అంటూ అనన్య ఎదురు వెళ్ళి కౌగిలించుకుంది మార్గరేట్ని. నా బంగారు తల్లి అంటూ ఆనందంగా కౌగిలించుకుంది అనన్యను. నాన్న అంటూ ఆనంద్ గారిని దగ్గరికి తీసుకుని కళ్ళనీళ్ళు పెట్టుకుంది.
అమ్మ అంటున్న ఆనంద్ గారి కళ్ళల్లో నీళ్లు. సేవా కార్యక్రమాల్లో మునిగిన నాకు అనన్యను చూడాలని తపనగా అయిపోయిందిరా మనసంతా. ఇక ఆగలేకపోయాను. అందుకే వచ్చేసాను అంటూ నవ్వేసింది మార్గరెట్. నీ కూతురు బంగారు బొమ్మ. వీడియో కాల్‌లో చూస్తూ ఉండలేకపోయానురా. ఎంతైనా నా మనవరాలు కదా! అంటూ మురిపంగా అనన్యను ముద్దు పెట్టుకుంది మార్గరెట్. మా అమ్మ నా దగ్గరికి వస్తుంది అంటే అన్ని ఆనందాలు నా దగ్గరికి వచ్చేస్తాయేమో అమ్మా అంటూ తల్లి భుజంపై తల పెట్టుకొని కళ్ళు తుడుచుకున్నాడు ఆనంద్ గారు. నాన్న నువ్వు నాకు నాన్నవి, చిన్న పిల్లాడివి కాదుగా అంటూ తండ్రి కళ్ళు తుడిచి నవ్వేసింది అనన్య. ఇక ఇల్లంతా సందడి, నవ్వులు. అబ్బా నానమ్మ మీరు వేసే జోకులే నాన్నగారు వేసేది. అయితే ఇద్దరు సరిపోయారు అంటూ ఒకటే నవ్వుతూ ఉంది అనన్య. కానీ మనసులో శ్రీహర్ష అమెరికా వెళ్తున్నాడు, 6 నెలల వరకు చూడకుండా ఉండాలి అన్న బెంగ మాత్రం ఒక నరం లాగినట్టు లాగుతుంది గుండెల్లో అనన్యకు. గమనిస్తూనే ఉన్నారు ఆనంద్ గారు. శ్రీహర్షకి ఫోన్ చేశారు ఆనంద్ గారు. హర్ష ఫోన్ ఆమెని చేతుల్లో ఉంది. మావయ్య అని రాసి ఉంది. హర్ష డ్రైవ్ చేస్తున్నాడు. ఒక్కసారి ఓపెన్ చేసి ఆ గొంతు వినాలి అని ఓపెన్ చేసింది ఫోన్ ఆమని. హలో హర్ష ఎక్కడ అంటూ అడిగారు ఆనంద్ గారు. ఆయన గొంతు వింటున్న ఆమెనికి ఒక్కసారిగా ఊపిరాగిపోయినంత బాధగా అనిపించింది. ఫోన్ పెట్టేసింది ఆమని మాట్లాడలేక. మళ్ళీ ఫోన్ చేశారు. కట్ అయిపోయింది అనుకుని ఆనంద్ గారు. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.